Welcome to 24 Technologies. Our today's topic is Bastion Host, Jump Servers Lab, Jump Servers Proxy Servers, లేకపోతే Bastion Host, Bastion Servers వాటికి సంబంధించిన ల్యాబ్ గురించి మనము డిస్కస్ చేద్దాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి? ఒక VPC కావాలి, 2 సబ్నెట్స్ కావాలి. ఓకే, ఫస్ట్ ఐ క్రియేట్. నేను ఏ రీజియన్లో? నార్త్ వర్జీనియాలో ఉన్నాను. అది రీజియన్ ఏదైనా తీసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. Raghuveer 24 Tech VPC done. Cider range 192.168.1.0/24. This is my full network 1.0 అన్నది. రైట్, క్రియేట్ అయింది. అండ్ దీంట్లో నాకు ఒక 2 సబ్నెట్స్ కూడా నేను క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ VPCని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. డన్. అండ్ సబ్నెట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ అని. సబ్బు అంటే మనం రుద్దుకునే సబ్బులు, పబ్బులకు పోయేది కాదు. ఇది 1Aలో లాంచ్ చేస్తుంది. ఓకే, 1A అవైలబిలిటీ జోన్ 1A పబ్లిక్ సబ్నెట్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ సైడర్ రేంజ్ దిస్ వన్, అండ్ 192.168.1.0/25 తీసుకుంటే నాకు ఎన్ని వచ్చినాయి? 128 వచ్చినాయి. బట్ ఇది పెద్ద నెట్వర్క్, నాకు ఇంత కూడా అవసరం లేదు. ఐ విల్ డూ 26 తీసుకుంటే నాకు 64 IP రేంజ్ వచ్చింది. డన్. క్రియేట్ సబ్నెట్. ఇక్కడే ఇంకొక ప్రైవేట్ సబ్నెట్ కూడా నేను క్రియేట్ చేసుకుంటాను. ప్రైవేట్ సబ్. డన్. ఇది వేరే జోన్లో. ప్రీవియస్గా ఒక సబ్నెట్ 1Aలో తీసుకున్నా కదా, ఇది 1Bలో తీసుకుంటాను. అండ్ 192.168.1.64/25. /25 అంటే 128 వస్తున్నాయి. /26 ఐ గో విత్ /26. డన్. నాకు అవైలబుల్ వచ్చేసి ఎన్ని? 64. డన్. 2 సబ్నెట్స్ని క్రియేట్ చేశాను. నాకు వీటి కోసం, ఈ 2 సబ్నెట్స్ కోసం నేను ఏం చేస్తాను అంటే ఒక బాస్టియన్ హోస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. బాస్టియన్ హోస్ట్ కాదు, ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ రౌట్ టేబుల్, రఘువీర్ -రౌట్. డన్. ఏ VPCలో? నేను క్రియేట్ చేసుకున్న VPCలో. డన్. ఈ రౌట్ టేబుల్లో సబ్నెట్ అసోసియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? రౌట్ టేబుల్లో సబ్నెట్ రౌట్స్లో డిఫాల్ట్గా ఇది ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ఉంది, బట్ సబ్నెట్ అసోసియేషన్స్లో లేవు. కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఈ 2 సబ్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నా రౌట్ టేబుల్కు మ్యాప్ చేసుకుంటాను. సేవ్ అసోసియేషన్స్. స్టెప్ బై స్టెప్ చేస్తున్నామా. దీనిలో మీకు ప్రీవియస్గా VPC సెక్షన్ కనుక చూశారు అంటే దాంట్లో ప్రాపర్గా ఇంకా ఉంటుంది, బట్ ఈ కంటిన్యూటీ దెబ్బతింటుంది అనే కాన్సెప్ట్లో నేను అన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నా. సబ్నెట్ అసోసియేషన్స్. డన్. అండ్ ఇంటర్నెట్ గేట్వే, నాకు ఒక ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి రఘువీర్ IGW ఇంటర్నెట్ గేట్వే అని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఈ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకున్న తర్వాత వాట్ ఐ నీడ్ టు డూ, ఇది డిటాచ్లో ఉంది, నేను అటాచ్ చేయాలి. దేంతో అటాచ్ చేయాలి? నేను క్రియేట్ చేసుకున్న VPC తోటి అటాచ్ చేయాలి. డన్. అటాచ్ అయింది. అటాచ్. ఇప్పుడు నేను నా VPCలోకి వెళ్ళి అన్ని ప్రాపర్గా కనెక్షన్స్ ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుందాం మ్యాప్లో. హియర్ ఓకే, దిస్ ఇస్ మై VPC అండ్ 2 సబ్నెట్స్. ఈ 2 దేనికి? నేను క్రియేట్ చేసుకున్న రౌట్కు మ్యాప్ అయి ఉన్నాయి. ఈ రౌట్ ఇక్కడ నెట్వర్క్ వరకు, ఇక్కడి వరకు లేదు. అంటే ఈ రౌట్ టేబుల్లో నేను ఈ ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేయాల్సి ఉంటుంది, అది లేదు. ఓకే, సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్, అలో ఆల్. ఇంటర్నెట్ గేట్వే కదా నేను యాడ్ చేయాల్సింది. ఇంటర్నెట్ గేట్వే సేవ్. ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి నేను పిక్చర్ అది చూస్తాను మ్యాప్స్లో. డన్. హియర్ మ్యాప్స్. ఓకే, ఈ 2 ఉన్నాయి. ఈ 2 నా రౌట్ క్రియేట్ చేసుకున్న రౌట్కు ఆ సైడ్ చూద్దాం. రౌట్ నుండి కూడా ఇక్కడ వరకు పోతుంది. అంటే ఇప్పుడు నా కనెక్షన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి VPCలో. ఒక VPC, ఆ VPCలో ఒక 2 సబ్నెట్స్, ఆ 2 సబ్నెట్స్ నా రౌట్ టేబుల్లో ఉంది అసోసియేట్ అయ్యి. ఆ రౌట్ టేబుల్లో ఈ నెట్వర్క్ ఇంటర్నెట్ గేట్వే అనే దాన్ని నేను ఎంట్రీ చేశాను. డన్. ఓకే, అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. నాకు ఇప్పుడు ఒక పబ్లిక్ సబ్నెట్, ఇంకొకటి కూడా ఈ సబ్నెట్స్లో మీరు ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉందో దీంట్లో యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్, ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకోండి. పబ్లిక్లో మాత్రమే, ప్రైవేట్లో వద్దు, పబ్లిక్లో మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. ఎందుకని చెప్పేసి నేను చూపిస్తాను. పబ్లిక్లో ఎనేబుల్ చేసుకోండి. డన్. సేవ్. ఎందుకంటే
ఆటోమేటిక్గా నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు నాకు పబ్లిక్ ఐపీ రావాలి అని. విత్ హెల్ప్ ఆఫ్ పబ్లిక్ ఐపీ ఓన్లీ ఐ కెన్ కనెక్ట్ టు మై ఇన్స్టెన్స్. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇక్కడ అన్ని ప్రాపర్గా ప్రైవేట్లో నాకు వద్దు. ప్రైవేట్లో నాకు వద్దు. ఎందుకంటే నాకు పబ్లిక్ బ్యాస్టియన్ ఎప్పుడైనా కూడా మీకు పబ్లిక్ అనేది ఉంటుంది. తర్వాత అక్కడ నుండి మీరు జంప్ అవుతారు దేంట్లోకి, మీ యాప్ సర్వర్స్ కానీ డేటాబేస్ సర్వర్స్ కానీ మీరు జంప్ అవుతారు. డన్. విపిసి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేయాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తం చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా EC2 నేను లాంచ్ చేయాలి కాబట్టి ఐ గో టు మై EC2 డాష్ బోర్డ్. డన్. లాంచ్ ఇన్స్టెన్స్. నాది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏది, దీనికి BH అని పేరు పెడదాం. BH VM అంటే బాస్టన్ హోస్ట్ వర్చువల్ మెషిన్. డన్. దిస్ వన్. అండ్ ఇక్కడ ఫాస్ట్గా మీరు కిందకి రాకుండా మీరు ఏం చేస్తారంటే, నాకు ఒక కీ పేరు కూడా కావాలి. నేను ఏది పబ్లిక్ నాకు కీ పేరు అవసరం లేదు, ప్రైవేట్ కీ పేరు కావాలి కాబట్టి ఫస్టే క్రియేట్ చేద్దాంలేండి, మళ్ళీ ఎందుకు. అన్ని మనకు కావాల్సినవన్నీ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది. నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా కావాల్సి ఉంటుంది. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ సెక్యూరిటీ గ్రూప్. రఘువీర్ SG సెక్యూరిటీ గ్రూప్. అలో SSH. అలో SSH. డన్. అండ్ యాడ్ రూల్ SSH కస్టమ్. ఇక్కడ ఇవేవి అంటే మీకు IPv4 మాత్రమే అలో చేయాలా, మై ఎనీవేర్ అంటే IPv6 అలో చేయాలా, లేకపోతే నీకు ఏమైనా కస్టమ్ రేంజ్ ఉంటే ఆ రేంజా. దెన్ వాట్ అబౌట్ మై విపి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ మై IP అడ్రస్ మీరు సెలెక్ట్ చేసినా కూడా మీకు వస్తుంది. అంటే ఇక్కడ నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే నాకు IP అడ్రస్ అసైన్ చేసాడో దట్ వన్. అంటే నేను ఇప్పుడు ఎయిర్టెల్లో లేకపోతే భారతీ ఎయిర్టెల్ నేను యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయింది. అండ్ ఇదేది 242.225 చూద్దాం. 242.225 అంటే అంటే నేను ఈ పీసీతో అంటే ఈ నెట్వర్క్ కనెక్ట్ అయిన వాటి నుండి మాత్రమే నా ఇన్స్టెన్స్ కనెక్ట్ కాగలుగుతా, వేరే దాంట్లో కనెక్ట్ కాలేనని అర్థం. ఇప్పుడు నేను ఇది కస్టమ్ ఆల్ అని సెలెక్ట్ చేశానంటే ఎవరైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అంతే. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. నాకు ఒక కీ పేరు కూడా కావాలి అని చెప్పాను కదా, కీ పేరు కూడా తీసుకుందాం. క్రియేట్ కీ పేరు రఘువీర్ న్యూ కీ అని చెప్పేసి పేరు ఇద్దాం. క్రియేట్. అది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. డన్. ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఒకటి పబ్లిక్లో లాంచ్ చేస్తాను, పబ్లిక్ సబ్నెట్లో, ఒకటి ప్రైవేట్ సబ్నెట్లో. లాంచ్ ఇన్స్టెన్స్. దీనికి ఏమని పేరు ఇచ్చాము, BHVM1. ఓకే, డన్ డన్ డన్. ఇక్కడ నేను వితౌట్ కీ పేరే, నేను ప్రైవేట్ ఏదైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తానో దానికి కీ పేరు ఇచ్చుకుంటాను. ఇక్కడ మెయిన్ థింగ్ మన సినిమా అంతా ఇక్కడే ఉంటుంది. ఎడిట్. నీకు ఏ దాంట్లో డిఫాల్ట్లో కాదు, నువ్వు క్రియేట్ చేసుకున్న VPCలో కావాలి, పబ్లిక్ సబ్నెట్ కావాలి. ఇక్కడ డైరెక్ట్గా నేను సబ్నెట్లో ఎనేబుల్ ఆటో అసైన్ ఎనేబుల్ అని చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఎనేబుల్ వచ్చింది. డన్. సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా, దట్ వన్, దిస్ వన్. రైట్. ఇంకా మీరు ఏం చేసేది ఏం లేదు, జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది. డన్. నాకు లాంచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఇనిషియలైజింగ్ స్టేట్లో ఉంది, అయిపోయింది. దిస్ ఈజ్ మై VM1. నేను ఇంకొక VM కూడా క్రియేట్ చేసుకోవాలి కదా, అంటే ఈ బాస్టన్ ఏదైతే ఉందో దీనికి కనెక్ట్ అయ్యి దీని నుండి నేను ఇంకొక ఇన్స్టెన్స్కి జంప్ కావాలి. రైట్. దానికోసం నేను ఏం చేయాలి, ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి. మై VM2. దీనికి మై VM2 అని పేరు ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది నా ప్రైవేట్ సబ్నెట్లో ఉండాలి విత్ కీ పేరు, నేను క్రియేట్ చేసుకున్న కీ పేరు. డన్. ఇక్కడ కూడా ఎడిట్ డిఫాల్ట్లో దిస్ వన్. అండ్ ఇది పబ్లిక్లో ఉంది కదా, ఇక్కడ చూడండి పబ్లిక్లో నేను అక్కడ సబ్నెట్లో ఎనేబుల్ చేశాను కాబట్టి బై డిఫాల్ట్ వచ్చింది. ఆ ప్రైవేట్లో నేను ఎనేబుల్ చేయలేదు అంటే డిజేబుల్లో ఉంటుంది అది బై డిఫాల్ట్. చూడండి ఒకసారి, డిజేబుల్ ఉంది. ఇక్కడ కూడా మీరు కావాలంటే ఎనేబుల్ చేయొచ్చు, బట్ నాకు పబ్లిక్ IP వద్దు. కనెక్ట్ కావడానికి ఏదైతే డోర్ ఉంటుందో ఆ డోరే ఉండకుండా నేను చేస్తున్నా. అండ్ సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. నేను SSH చేయాలంటే నాకు ఏది కావాలి, ఈ సెక్యూరిటీ గ్రూప్ కావాలి. డన్. ఇది కూడా ఇంకా మిగిలినవి ఏం లేవు, జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. 2 ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోతున్నాయి. రైట్. నా ఇన్స్టెన్స్ ఒకటి పెండింగ్, ఇనిషియలైజింగ్ స్టేట్. డన్. నా ఇన్స్టెన్స్ ప్రాపర్గా రన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు పబ్లిక్ IP కావాలి అని చెప్పేసి పెట్టాను కాబట్టి ఇక్కడ పబ్లిక్ IP వచ్చింది. అండ్ దెన్ వాట్ అబౌట్ ఇంకోటి కూడా డూప్లికేట్ సెషన్ తీసుకుందాం. వేర్ ఇస్ మై ఇన్స్టెన్స్, నా VM2, దిస్ వన్. దిస్ ఈజ్ మై VM1 అండ్ దిస్ ఈజ్ మై VM2.
VM2కు పబ్లిక్ ఐపీ వద్దు అని చెప్పాను. పబ్లిక్ ఐపీ లేకుండా ఉంటే మనం డైరెక్ట్గా లాగిన్ కావడానికి ఉండదు. చూద్దాం, కనెక్ట్ అని కొట్టానంటే ఇక్కడ ఏమైంది, నో పబ్లిక్ IPv4 ఆర్ IPv6 అసైన్డ్, అడ్రస్ అసైన్డ్ అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా నేను కనెక్ట్ అవ్వలేను. దెన్ వాట్ అబౌట్ హియర్, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి కనెక్ట్ అని కొడితే అదేమీ నాకు ఎర్రర్ ఏమి లేదు, జస్ట్ కనెక్ట్. రైట్, అంటే నేను ఈ ఇన్స్టెన్స్కి ఇప్పుడు కనెక్ట్ అయ్యాను. ఈ ఇన్స్టెన్స్ నుండి నేను ఆ ఇన్స్టెన్స్కు జంప్ కావాలి. ఏ రకంగా జంప్ కావాలి, ఒకసారి ఇది కనెక్ట్ అవ్వనివ్వండి. ఎస్, ఇక్కడ వరకు కనెక్ట్ అయిపోయినాం. ఓకే, నాకు అన్ని పింగ్ అవుతున్నాయా లేదా, వర్క్ అవుతున్నాయా లేదా జస్ట్ చెక్ చేద్దాం. ఏది పింగ్ www.google.com. ఎస్, రిప్లై వస్తుంది. అండ్ ఇంకొకటి ఏదైనా చెక్ చేద్దామా, మీకు ఇష్టమైన స్నాప్స్ చెక్ చేద్దాం, స్నాప్ లేకపోతే ఇన్స్టా. పింగ్ www.instagram. ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ కరెక్టో రాంగో ఐ డోంట్ నో వై, బికాస్ నేను ఇన్స్టా యూజ్ చేయను, దట్ ఈస్ వై. ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. నా ఓన్ వెబ్సైట్ ఏదైతే ఉందో నాది హైడ్లో ఉంటుంది, బట్ ఒకసారి చెక్ చేస్తాను. పింగ్ www.raghuveer.com. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. ఇది మీరు సెర్చ్ చేస్తే రాదు గూగుల్లో, ఇది హైడ్లో ఉంటుంది. ఓకే, రైట్, ఎగ్జిట్. ఇక్కడ నా ఇన్స్టెన్స్ కనెక్ట్ అయింది. క్లియర్, స్క్రీన్ క్లియర్ చేసుకున్నా ఫ్రెష్గా. అండ్ ఇప్పుడు నేనేది ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ కావాలి, ఇక్కడ నుండి నేను డైరెక్ట్గా కనెక్ట్ కాలేకపోతున్నా ఎందుకంటే ఇది లేదు కాబట్టి. బట్ SSH చేస్తాను. SSH చేయాలంటే ఓపెన్ అని SSH క్లయింట్, మీరు ఈ రకంగా అయినా ఓపెన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఒక పట్టి జెన్ అని చెప్పేసి ఉంటాయి, మనం పుట్టి అని కూడా పిలుస్తుంటాం, బట్ దట్ ఈస్ నాట్ ఎ పట్టిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే గూగుల్ పట్టి డౌన్లోడ్ లైక్ దిస్. వన్స్ ఎంత 0.83 లేటెస్ట్ అప్డేట్. మ్యాక్సిమం ఒక 15 సెకండ్స్ కూడా తీసుకుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. బట్ మనకి ఇదేం అవసరం లేదు, నేను ఇక్కడ నుండి కనెక్ట్ అవుతాను. దీనికి ఏమన్నాడు, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ ద యూజ్ టు లాంచ్ దిస్ ఇన్స్టెన్స్. ఈ పేరుతో ఏదైతే ఉందో ఆ ఇన్స్టెన్స్ను లాంచ్ చేయడానికి ఈ కీని యూజ్ చేస్తూ నువ్వు లాంచ్ కా అంటున్నాడు. ఓకే, నేను ఫస్ట్ ఏది నా ఇది కదా, నేను ఏం చేస్తాను అంటే ఆ కీని విఐ, ఆ కీ పేరుతో ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నా. డన్. మీరు 100% చెప్తున్నా, మిస్టేక్స్ ఏం చేస్తారంటే మీరు క్యాప్స్ కానీ స్పేసెస్ కానీ కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వకపోతే మీకు కీ అనేది ప్రాపర్గా ఉండదు. దట్ ఈస్ వై అక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసుకోండి అంతే. ఓకే, ఇది నీ విఐ ఎడిటర్. ఈ ఎడిటర్లో మీరు ఏం చేస్తారంటే ఆ కీని ఇక్కడ తెచ్చి ప్లేస్ చేస్తారు. డన్, ఎగ్జిట్ అయిందా. ఇప్పుడు నేను విఐ ఎడిటర్లోకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ మీ కీబోర్డ్లో ఎక్కువ ఏం టచ్లు చేయకండి, జస్ట్ ఐ ఏదైతే ఉందో ఆ ఐని 1 టైం ప్రెస్ చేయండి. 1 టైం ప్రెస్ చేస్తే నాకు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కీని నేను ఇక్కడ ప్లేస్ చేయాలి. నేను డౌన్లోడ్ చేసుకున్న కీ ఏది, దిస్ వన్. ఈ కీని Ctrl+A Ctrl+C, డన్. ఈ కీని నేను పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్, పేస్ట్, అంతే. మళ్ళీ ఎంటర్లు బ్యాక్ స్పేస్లు ఏం కొట్టకండి, జస్ట్ మీ కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ మీ ల్యాప్టాప్లో కీలో లాస్ట్ సైడ్ లెఫ్ట్ కార్నర్ అప్ సైడ్ ఎస్కేప్ ఉంది కదా, అది 1 టైం ప్రెస్ ఎస్కేప్ అంటే మీరు ఇన్సర్ట్ మోడ్లో ఉండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత డబల్ కాలన్ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుందో, డబల్ కాలన్ WQ ఎక్స్ప్లెనేషన్ అంటే ఫోర్స్ క్విట్. సేవ్ అయ్యి ఫోర్స్ క్విట్ బయటకు వస్తున్నారు. మీ కీ ప్రాపర్గా అయ్యిందా లేదా, మీరు ఇన్స్టెన్స్ను కనెక్ట్ కాలేకపోతున్నారు అంటే అక్కడ 2 రీజన్స్. మీ కీకి రైట్ పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా కనెక్ట్ కాలేరు, లేకపోతే మీ కీ ప్రాపర్గా మీరు అక్కడ సేవ్ చేయకపోయినా. నా కీ సేవ్ అయిందా లేదా నేను ఒకసారి చెక్ చేసుకుంటా. ఎస్, చెక్ చేసుకుంటే ఓకే, డన్, నా కీ ప్రాపర్గా అయింది. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను డైరెక్ట్గా నా ఇది ఏదైతే ఉందో దీనికి అంటే SSH-i విత్ హెల్ప్ ఆఫ్ రఘువీర్ న్యూ కీ డాట్ పెమ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని EC2-user ఇది నా ప్రైవేట్ IP అడ్రస్. ఈ ప్రైవేట్ IP అడ్రస్ తోటి నేను ఇక్కడ లాగిన్ అవ్వాలి అని చెప్పేసి. ఇది వర్కౌట్ కాదు, ఎందుకు అనేది కూడా చెప్తాను. ఎస్, యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. యాక్సెస్ డినైడ్ ఎందుకంటే నేను ఏం చెప్పాను, ఈ కీకి రైట్ పర్మిషన్స్ ఉండకూడదు, ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉండాలి. అంటే దానికి సంబంధించినది ఏం కమాండ్ ఇవ్వాలి నేను, chmod అంటే చేంజ్ మోడ్ 400, దానికి 700 పర్మిషన్స్ 777 పర్మిషన్స్ ఏవో ఉన్నాయి. దాన్ని ఇవి లినక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఇక్కడ ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి మరీ ఇంత డీప్గా మీకు అవసరం లేదు.
చేంజ్ మోడ్ 400 రఘువీర్ డాట్ ఆ కీకి మీరు మోడ్ను చేంజ్ చేయండి 400 పర్మిషన్స్ కావాలి దానికి యాజ్ ఇట్ ఈస్గా నేను కాపీ చేసి ఆ కీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది నేను పేస్ట్ ఇక్కడ చేశాను డన్ ఎంటర్ ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ చేంజ్ అయిపోయింటాయి దానికి నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఎస్ఎస్హెచ్ ఐఫన్ ఐ దిస్ వన్ చూడండి అంటే నేను దానికి ఎంటర్ అయ్యాను నా మెయిన్ ఏది దిస్ ఈజ్ మై బ్యాస్టియన్ సర్వర్ 225 ఇది ఏది నా 80 అనేది నా ప్రైవేట్ చూద్దాం ఈ 225 అనేది ఏది అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టెన్స్లోకి పోతే ఈ 225 అనేది నాది మెయిన్ బ్యాస్టియన్ అండ్ సెకండ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ సెకండ్ ఇన్స్టెన్స్ లో నాకు ప్రైవేట్ లేదు కదా పబ్లిక్ ఐపీ లేదు కదా బట్ ప్రైవేట్ ఉంది అంటే 1.80 ఆ 1.80కి నేను కనెక్ట్ అయ్యాను ఈ రకంగా బట్ ఇంటర్నెట్ ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అది కూడా చెక్ చేద్దాం వర్క్ కాదు ఎందుకంటే ఇంటర్నెట్ మీ ప్రైవేట్ సర్వర్స్లోకి సెక్యూర్గా రీచ్ అవ్వాలి www.google.com ఇక్కడ నుండి మీకు రిప్లై రాదు వై బికాస్ ఇక్కడికి ఇంటర్నెట్ రాదు బట్ ఇక్కడికి కూడా ఇంటర్నెట్ రావాలి అంటే సెక్యూర్ వేలో మీ ఇంటర్నెట్ని తీసుకొని రావాల్సి ఉంటుంది ఆ టైంలో మీరు ఏమి యూజ్ చేయాలి సెక్యూర్ టైంలో మీరు తీసుకొని రావాలి అంటే 100% మీరు నాటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే ఎగ్జిట్ ఎగ్జిట్ క్విట్ QUIT క్విట్ ఓకే కమాండ్ నాట్ ఫౌండ్ ఓకే దెన్ లాగౌట్ కొడదాం లాగౌట్ ఇది కూడానా కంట్రోల్ సి ఓకే అది కూడా పని అయినట్టుంది ఎగ్జిట్ కొడదాం ఎగ్జిట్ కమాండ్ నాట్ ఫౌండ్ లేదు లేదు వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసినాం ఆల్రెడీ ఇంకొకసారి ఎగ్జిట్ కొట్టినామంటే ఓకే దెర్ ఆర్ స్టాపింగ్ జాబ్స్ అండ్ ఎగ్జిట్ ఇంకొకసారి ఎగ్జిట్ కొట్టినామంటే లాగౌట్ మీ సెషన్కు లాగౌట్ అయిపోయినారు రైట్ వన్స్ ఒకసారి మీరు కనెక్ట్ అయిన తర్వాత వన్స్ ఒకసారి మీరు అక్కడ కీని ప్లేస్ చేశారు అవన్నీ ప్లేస్ చేశారు కదా సెకండ్ టైం నుండి ఆల్రెడీ కీ సేవ్ అయ్యే ఉంటుంది కాబట్టి మీరు మాటి మాటికి సేవ్ చేయాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ ఇట్ ఈస్ ఇన్స్టెన్స్ కనెక్ట్ సెకండ్ ఇన్స్టెన్స్ సంబంధించింది ఏది దిస్ వన్ రైట్ ఇది డైరెక్ట్గా దిస్ వన్ ఇది వన్స్ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నేను అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నేను లాగిన్ కావచ్చు డైరెక్ట్గా ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలిసిపోతుంటుంది ఇదేది దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ 1.28 దిస్ ఇస్ మై సెకండ్ సర్వర్ 1.80 బట్ ఇక్కడ నుండి దీనికి పబ్లిక్ ఐపీ ఉంది దీనికి పబ్లిక్ ఐపీ లేదు బట్ పబ్లిక్ ఐపీ ఉన్న దానికి నేను ఎంటర్ అయ్యి అంటే నా ప్రాక్సీ సర్వర్కి ఎంటర్ అయ్యి అక్కడ నుండి నేను జంప్ అవుతున్నా దేనికి నా డిబి సర్వర్స్ కానీ లేకపోతే నా యాప్ సర్వర్స్ కానీ దిస్ ఈజ్ అవర్ బ్యాస్టియన్ హోస్ట్ ల్యాబ్ ఓకే దీనికి కావాల్సింది థియరిటికల్ గా ఏది ఉంటుంది అంటే ప్రీవియస్ సెషన్ మీరు చూసినారంటే అది మొత్తం థియరిటికల్ గా ఉంటుంది అండ్ ఇది మనకు ప్రాక్టికల్ గా ఉంటుంది అండ్ దీవి ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రీవియస్ గా మీకు విపిసి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది విపిసి ల్యాబ్ ఆ విపిసి ల్యాబ్ చూసారంటే ఇంకా ఇన్ డీప్ గా అర్థం అవుతుంది స్టెప్ బై స్టెప్ రండి ఒకేసారి 100 స్టైర్స్ 200 స్టైర్స్ అట్లాగే ఒకేసారి జంప్ కావాలని చెప్పేసి ట్రై చేయకండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వస్తేనే మీకు ప్రాపర్గా అర్థం అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్ నేను తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఈ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయని క్రియేట్ చేసినటువన్నీ క్లీనప్ డన్ ఇన్స్టెన్స్ టర్మినేట్ ఆల్ ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోతున్నాయి రైట్ ఇన్స్టెన్స్ అన్ని టర్మినేట్ అయిన తర్వాత నేను ఇంకా ఏం క్రియేట్ చేశాను ఇక్కడ ఆ, ఏం క్రియేట్ చేశానమ్మా ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేశాను కదా సెక్యూరిటీ గ్రూప్స్ ఈ ఇంటర్ఫేస్ ఇంత ఫాస్ట్గా డిలీట్ కాదు ఎందుకంటే అక్కడ యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా నా ప్రాపర్గా అక్కడ టర్మినేట్ అయితేనే అయిపోతాయి అండ్ నెక్స్ట్ ఒక కీ పేరు క్రియేట్ చేశాను కదా అది నాకు అవసరం లేదు అది కూడా డిలీట్ చేస్తాను ఒక కీ పేరును మనం మల్టిపుల్ ఇన్స్టెన్సెస్కి వాడుకోవచ్చు ప్రతి ఒక్క దాని కోసం సపరేట్గా మనం ఏం క్రియేట్ చేయము ఒక కీ అనేది అది మాస్టర్ కీ ఆ కీని కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ కీని మనము ఎన్ని ఇన్స్టెన్సెస్కి అయినా సేమ్ కీ యూజ్ చేయొచ్చు సింగిల్ ఇన్స్టెన్సెస్కి సపరేట్గా చేయాలన్నా సార్ అంటే అవసరం లేదు అండ్ వాట్ అబౌట్ మై ఇన్స్టెన్సెస్ ఇది అయిపోయింది సెషన్ ఇక్కడ చూద్దాం ఇన్స్టెన్సెస్ టర్మినేట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి టర్మినేటెడా ఎస్ ఒకటి షట్టింగ్ డౌన్ ఒకటి టర్మినేటెడ్ రెండు టర్మినేట్ అయితే అంతవరకు వెయిట్ చేద్దాం వన్స్ ఒకసారి టర్మినేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే విపిసిలోకి వెళ్ళి డూప్లికేట్ విపిసి విపిసిలోకి వెళ్ళి విపిసిలోకి వెళ్ళి విపిసిలో డన్ దిస్ వన్ అండ్ నేను ఏదైతే ఇది విపిసి క్రియేట్ అయ్యింది కదా దీన్ని విపిసిని డిలీట్ చేద్దాం ఓకే డిలీట్
ఇది డిలీట్ చేసినారంటే మీకు ఆటోమేటిక్గా మీ సబ్నెట్స్ కూడా డిలీట్ అయిపోతాయి. వాడు అదే అడుగుతున్నాడు, సబ్నెట్స్ కూడా డిలీట్ చేసేయాలా, రౌట్ టేబుల్ డిలీట్ చేసేయాలంటే నేను అన్ని డిలీట్ చేసేయని చెప్పిన. ఇక్కడ చూసినారా కింద ఉన్నాయి కదా, వన్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఆ రెండు వెళ్ళిపోతాయి. అండ్ రౌట్ టేబుల్స్లో మీరు ఏదైతే క్రియేట్ చేసినారో అది కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్నెట్ గేట్వే ఏదైతే ఉందో మీరు క్రియేట్ చేసింది రిఫ్రెష్ చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. ఇది డిఫాల్ట్ విపిసి, ఇది డిఫాల్ట్ విపిసి. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింది వెళ్ళిపోయింది, అది డన్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంకొకటి ఏదో మిగిలింది, సెక్యూరిటీ గ్రూప్సా. రెండు టర్మినేట్ అయినాయి. సెక్యూరిటీ గ్రూప్స్ ఒక్కటి డిలీట్ చేస్తే నాకు అన్నీ డిలీట్ అయిపోయినాయి. సెక్యూరిటీ గ్రూప్స్ అది కూడా డిలీట్ అయిపోయింది, సెక్యూరిటీ గ్రూప్ కూడా. ఓకే, దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ 1st డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. దోస్ ఆల్ ఆర్ పెయిడ్ సెషన్స్. అండ్ మరీ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, మినిమం కాస్టే ఉంటుంది. మీరు వాటిలో ఏవి అంటే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏ రకంగా మనం చేయొచ్చు, కాన్ఫిగరేషన్. అండ్ బ్యాక్ ఎండ్లో నెట్వర్కింగ్ పార్ట్స్, అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్, అంటే క్లౌడ్లో కూడా మనం 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ మనం డిస్కస్ చేద్దాం, అజూర్లో అండ్ ఏడబ్ల్యూఎస్లో. ఈ రెండు మనము డిస్కస్ చేస్తాం. ఇప్పటివరకు అయితే ఇవి మాత్రమే చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్ కమింగ్ క్లాసెస్లో ఇవి అయిపోయిన తర్వాత డెవాప్స్ పైన కూడా నేను చెప్తాను, లైక్ జెన్కిన్స్ కానీ, గిట్, జెన్కిన్స్, యాన్సిబుల్ అండ్ క్యూబర్నెటీస్, డాకర్ స్వామ్, ఇవన్నీ కూడా టెరాఫామ్ కూడా మనము డిస్కస్ చేస్తాం. దీంట్లో ఆల్మోస్ట్ మీకు యూట్యూబ్లో చూసినా కూడా ఒక 30 to 40% నా ఛానల్ ఫాలో అయితే చూస్తే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అవి సీక్వెన్స్లో ఉండవు. అంటే సీక్వెన్స్లో నేను పెట్టినప్పటికీ మీరు సెర్చ్ చేయడం సీక్వెన్స్లో సెర్చ్ చేయలేరు, కాబట్టి ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏది స్టార్ట్ చేయాలి, కష్టం అవుతుంది. దట్ ఈస్ వై ప్రాపర్గా 1 monthలో, అంటే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 month టైం స్పెండ్ చేసి హౌ కొద్దిగా అమౌంట్ పే చేసినారంటే 100% యూ విల్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్. అట్ ది సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడిషనల్గా 10% నుండి 30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైనా మీరు ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ ఒక గ్రూప్ ఉన్నారు, మాకేమన్నా 5 మెంబర్స్ 10 మెంబర్స్ జాయిన్ అవుతున్నాం కదా, మాకేమన్నా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందా అంటే డెఫినెట్లీ మీకు కూడా డిస్కౌంట్ అనేది ఆ రకంగా గ్రూపింగ్లో ఉండి ఆ రకంగా ఉంటే ఆ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.